ఓలా ఛార్జర్ని ఎలా రిపేర్ చేయాలో చూద్దాం. ఫస్ట్ నేను ఛార్జింగ్ పెట్టినప్పుడు ఓలా ఛార్జర్ అయితే ఛార్జింగ్ అయితే అవ్వలేదు. పైన ప్లగ్ టాప్లో రీసెట్ అండ్ ఆన్ ఆఫ్ బటన్ అయితే ప్రెస్ చేశాను, కానీ దానివల్ల గల ఎటువంటి ప్రయోజనం అయితే లేదు. సో నేను ఏం చేశానంటే ఇప్పుడు ఈ ఛార్జర్ని ఓపెన్ చేసి చెక్ చేయాలని చెప్పి డిసైడ్ అయ్యాను అనమాట. పైన 4 స్క్రూలు అయితే ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన మన దగ్గర స్టార్ స్క్రూ డ్రైవర్ అయితే ఈజీగా ఓపెన్ చేయొచ్చు. ఓపెన్ చేసిన తర్వాత నెక్స్ట్ కింద ఉన్న 2 స్క్రూస్ని కూడా ఓపెన్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే కాంటాక్ట్ అక్కడే ఉంటుంది. ఆ కాంటాక్టర్కి మన కనెక్షన్స్ అయితే బిగించబడి ఉంటాయి. మీ దగ్గర ఒక స్టార్ స్క్రూ డ్రైవర్ ఉంటే చాలు, దీన్ని ఈజీగా ఓపెన్ చేయొచ్చు. మీరు ఎటువంటి షాప్కి కానీ ఓలా స్టోర్కి కానీ వెళ్ళవసలేదు. కాకపోతే మెయిన్ ఏంటంటే 40,000 కిలోమీటర్స్ లోపు వాళ్ళకైతే ఛార్జ్ వారంటీ ఉంటుంది, అదైతే మీరు అవైల్ చేసుకోవాలి. చూసారా, మనం లూజ్ కనెక్షన్స్ ప్లగ్ టాప్ ఎలా పడితే అలా పెట్టేస్తాం కదా, అప్పుడైతే ఈ బర్నింగ్ అయ్యి ఇక్కడైతే వైర్ అయితే బ్లాక్ అయిపోవడం జరిగింది. సో ఇది ఈ వైర్కి ఉన్న మిగతా 2 స్క్రూస్ కూడా ఓపెన్ చేసినప్పుడు మనకు ఛార్జర్ అయితే క్యాప్స్ నుంచి సెపరేట్ అవుతుంది. క్యాప్స్ నుంచి సెపరేట్ అయిన తర్వాత అప్పుడు మనమైతే దాన్ని రీసోల్డర్ చేసి మనమైతే బిగించుకుంటే కొంచెం ఎక్కువ కాలం అయితే మన్నుతుంది. ఒకవేళ మీ దగ్గర సోల్డరింగ్ ఐరన్ లేకపోతే నార్మల్గా ఫోల్డ్ చేసి కూడా మీరు పెట్టుకోవచ్చు. కాకపోతే సోల్డరింగ్ చేస్తే కొంచెం గట్టిగా ఉంటుంది. చూసారు కదా, 3 వైర్స్ అయితే ఉంటుంది. ఒకటి ఫేస్, ఒకటి న్యూట్రల్, రెండోది అయితే ఎర్త్ అనమాట. గ్రీన్ వైర్ ఇప్పుడు ఎర్త్, రెడ్ అయితే మనకి ఫేస్ కింద అంటే లైన్ కింద, మూడోది మనకి న్యూట్రల్ కింద చూస్తాము. మనకి ఇప్పుడైతే న్యూట్రల్ అయితే బ్లాక్ అయిపోయింది. ఫస్ట్ మన దగ్గర స్క్రూ డ్రైవర్తో న్యూట్రల్లో ఉన్న డస్ట్ని అయితే క్లీన్ చేసుకోవాలి, ఎందుకంటే బ్లాక్ అయిపోయింది కాబట్టి చిన్న బర్నింగ్లో అయింది. సో స్క్రూ అయితే నేను ఓపెన్ చేశాను. మిగతా బోర్డు అంతా ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు మనకి ఓలావుడ్ ఇచ్చినప్పుడు కూడా ఆ వైర్స్ని అయితే సోల్డరింగ్ చేసేస్తాడు, ఎందుకంటే కొంచెం స్లీవ్స్ సెపరేట్ అయ్యి గట్టిగా ఉంటాయని. నేను ఫస్ట్ నా దగ్గర సోల్డరింగ్ ఐరన్తో ఈ స్లీవ్స్ని అయితే ప్రీ సోల్డర్ చేస్తున్నాను. తర్వాత ఏమో ఈ వైర్స్ని కొంచెం బెండ్ చేసి మళ్ళీ అంటే ఫోల్డ్ చేసి ప్రీ సోల్డర్ చేస్తాను, ఎందుకంటే మనకి కొంచెం వైర్ థిక్నెస్ ఎక్కువగా ఉండి మన స్క్రూ కరెక్ట్గా కనబడుతుంది. చూడండి, ప్రీ సోల్డర్ చేసిన తర్వాత నేను వైర్ని అయితే బెండ్ చేశాను. బెండ్ చేసి మళ్ళీ సోల్డరింగ్ చేసినప్పుడు అయితే మనకి వైర్ థిక్నెస్ అయితే మనకు వస్తుంది. ఆ వైర్ థిక్నెస్ వల్ల మనం బిగించిన స్క్రూ కరెక్ట్గా దానికి పట్టుకొని ఉండడం జరుగుతుంది. ఇలా చేసుకున్న తర్వాత మనం యాజ్ ఇట్ ఈజ్ కండిషన్లో ఎలా అయితే ఓపెన్ చేసామో అలాగే బిగించుకోవచ్చు. మీరు ఒకవేళ వైర్లు ఓపెన్ చేసినా అక్కడ లైన్, న్యూట్రల్, ఎర్త్ అని రాసి ఉంటుంది, ప్రాబ్లం ఏం లేదు. లైన్కి రెడ్, గ్రీన్ ఏమో సెంటర్లో ఎర్త్కి బిగిస్తాం, తర్వాత న్యూట్రల్కి ఏమో బ్లాక్ బిగిస్తే సరిపోతుంది. ఎంతకంటే మ్యాక్సిమం ప్రాబ్లం ఉండదు. ఇంకో 2 కేసెస్ ఉన్నాయి ప్రాబ్లమ్స్. ఆ 2 కేసెస్ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చెప్తాను. ఎలాగైతే ఓపెన్ చేసుకున్నామో సేమ్ స్క్రూని మనం చేసుకుంటే మనకి రెడీ అయిపోతుంది. మన ఛానల్ ఉద్దేశం ఏంటంటే ఇలాంటి సింపుల్ ట్రిక్స్ అండ్ రిపేరింగ్ సొల్యూషన్స్ మీకు అందించడమేనండి మన ఛానల్ మెయిన్ ఉద్దేశం. మీరు ఎక్కడికి షాప్కి వెళ్ళకుండా మీ మనీ అండ్ టైంని సేవ్ చేసుకోవడానికి, కొంచెం మీలో ఉన్న టెక్నికల్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి మన ఛానల్ వీడియోస్ అయితే మీకు ఉపయోగపడతాయండి. మన ఛానల్లో ఇమేజ్ ఎడిటింగ్, వీడియో ఎడిటింగ్, మొబైల్ అన్బాక్సింగ్, ఈవీకి సంబంధించిన చాలా వరకు టిప్స్ అయితే మీకు అందుబాటులో ఉంటాయి. ఇంకొక 2 అదర్ కేసెస్లో ఛార్జర్ ఎలా ప్రాబ్లం వస్తుందని మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ టిప్స్ కోసం మన ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోలు చేయడానికి నాకు ప్రోత్సహించినట్లు అవుతుంది. నేను ఇప్పుడిప్పుడే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను కాబట్టి మీ ప్రతి ఒక్క కామెంట్, లైక్, షేర్ కూడా నాకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చి ఇలాంటి కొత్త కొత్త టిప్స్ మీ దగ్గర తేవాలనిపిస్తుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఇలాంటి మా వీడియోలతో మీ ముందుకు వస్తాను. మీరు రిమైనింగ్ ఇవి ఏమన్నా కంప్లైంట్స్ కానీ లేకపోతే ఏమన్నా ప్రాబ్లమ్స్ కానీ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఆ వీడియోలు మీకు అవసరమని నాకు అర్థమైతే మీకు డెఫినెట్గా అయితే మీకైతే ప్రొవైడ్ చేస్తాను. చూడండి, నేను ఇప్పుడు ఛార్జర్ అయితే ఆన్ చేశాను. మనకి ఛార్జింగ్ అయితే చూపిస్తుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.